హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రేవంత్ నీది ఇంత చిల్లర బుద్ధ? సిరిసిల్ల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ హయాంలో 40 కోట్ల నిధులు విడుదల చేస్తే రేవంత్ రెడ్డి వచ్చాక నా మీద కోపంతో మా నిధులను పక్కన పెట్టేశాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చుడు కాదు, ఉన్న నిధులనే ఆపేస్తాడు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే, సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే, వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, ఉన్న గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తాను. నేను అధికారంలో ఉండగా చివరి 6 నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి, ఒక 40 కోట్లు మంజూరు చేసిన. ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాటిలల్లా దెబ్బదెబ్బన చేద్దామని చెప్పి మంజూరు చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే, ఎంత చిన్న మనసు, ఎంత కురుస బుద్ధి అంటే, ఆ 40 కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసింది. ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమాలు. పోనీ బయట అంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు. ఏమైందా మరి, ఏం చేసిండ్రు సంవత్సరంలో అంటే ఒకటి మాత్రం చేసింది. 1,40,000 కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది, మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. అసలు పరిస్థితి తీయాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తా ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.